హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 69 ఇది చివరి భాగం. అందరూ కలిసి ఒక గంటలో గుడికి చేరుకుంటారు. అప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు జరిపించేశారు. శ్రీ సుజి దిగడంతోనే తన అమ్మ నాన్న ఇద్దరు దగ్గరకు వస్తారు. పిన్ని నేను తీసుకొస్తానులే అని రాధ అంటుంది. అలాగే రాధమ్మ అని శ్రీ అమ్మ అంటూ మండపంలోకి వెళ్తుంది. ఏవండి సంజయ్ని అని రాధ సైగ చేస్తుంది. మేము తీసుకొస్తాంలే అని నవీన్ అనిల్ సంజయ్ని తీసుకుని పెళ్లి మండపంలో కూర్చోబెడతారు. రాధ అమూల్య శ్రీని తీసుకుని సంజయ్ పక్కన కూర్చోబెడతారు. పల్లెటూరు అన్నాక పైగా ఏదైనా కార్యం ఉంది అంటే ఒకరిద్దరు కాకుండా కుటుంబం సమేతంగా అందరూ రావడం విశేషం. శ్రీ సంజయ్ పెళ్లికి అందరూ వచ్చారు. పెళ్లి బాగా జరిగింది. నవీన్ మాత్రం రాధ మీదే దృష్టి పెట్టాడు. సంజయ్ నవ్వుతూ బంధువుల సాక్షిగా దేవుని సాక్షిగా ముఖ్యంగా మనస వాచ కర్మన మనస్ఫూర్తిగా సుజి మెడలో 3 ముళ్ళు వేస్తాడు. త్వరగా జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. అందరూ భోజనాల దగ్గరికి వెళ్తారు. నవీన్ రాధ సంజయ్ శ్రీ సుజి అనిల్ అమూల్య అందరూ దేవుని దర్శనం కోసం వెళ్తారు. దర్శనం చేసుకున్న తర్వాత అందరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. రాధ ఒక్క నిమిషం అని నవీన్ రాధని మళ్ళీ గుడిలోకి తీసుకువచ్చాడు. ఏమైందండి, ఏమైనా పడేసుకున్నారా అని రాధ అడుగుతుంది. ఏమీ లేదు, ఏం పడేసుకోలేదు, కానీ ఒక నిమిషం నాతో ఇలా రా అని దేవుని ముందు నిలబెడతాడు. ఏమైందని మళ్ళీ వచ్చారు, కోరిక లిస్ట్ ఏమైనా మిగిలిపోయిందా అని నవ్వుతూ అడుగుతుంది. కాదు కాదు అని కుంకుమ తీసి రాధ పాపిట్లో పెడుతూ, ఆ రోజు ఇదే దేవుని ముందు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కదా, అందుకే ఆ దేవుడికి నీకు మనసారా క్షమాపణలు చెప్పి ఈ పెళ్లి నాకు ఇష్టమే అని చెప్పడానికి వచ్చాను అని నవీన్ అంటాడు. రాధ మొహంలో ఒక స్వచ్ఛమైన నవ్వు వచ్చి చేరింది. వెళ్దామా అని నవీన్ అంటాడు. రాధ తల ఊపుతూ నవీన్ చెయ్యి పట్టుకుంటుంది. ఇద్దరు కలిసి జతగా గుడి బయటికి వస్తారు. అందరూ స్త్రీ ఇంటికి చేరుకున్న తర్వాత స్త్రీకి సంజయ్కి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత జరగవలసినవన్నీ జరిగిపోతాయి. స్త్రీకి మేము ఇంటికి వెళ్తాం, ఇక్కడే ఉంటే అందరికీ పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని రాధ అంటుంది. సుదర్శన్ గారు అదే ఊరు కనుక అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి నవీన్ సీరియస్గా ఫోన్ చూస్తూ ఉంటాడు. రాధ ఏంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది. అదే లాయర్కి ఫోన్ చేద్దామని మనం విడాకులు అప్లై చేసాం కదా, దాని గురించి కంగారు పడుతూ చెప్తాడు. అవసరం లేదు అని రాధ అంటుంది. ఎందుకు అని నవీన్ అడుగుతాడు. మనం అప్లై చేస్తేనే కదా అని అంటుంది. నవీన్ ఆశ్చర్యంగా ఎందుకు మనం అప్లై చేసాం కదా అని అడుగుతాడు. లేదు, నేను ఒక 5 నిమిషాలు లాయర్తో మాట్లాడి వస్తానని చెప్పాను కదా, అప్పుడు లాయర్ గారికి మొత్తం విషయం క్లియర్గా చెప్పాను. అప్లై చేయకపోయినా చేశామని అబద్ధం చెప్పమని చెప్పాను. దాంతో నవీన్కి కూడా చాలా ఆనందంగా ఉంది. కట్ చేస్తే అమ్మా నాన్న అప్పుడప్పుడు అత్తయ్యని మావయ్యని పలకరిస్తూ ఉండండి. అలాగే నెలకు ఒకసారైనా ఈ పొలం పనులన్నీ పక్కన పెట్టి మా దగ్గరికి రావాలి, సరేనా అని నవీన్ చెప్తాడు. అలాగే రా, మీరు జాగ్రత్త అని శంకరనారాయణ గారు అంటారు. నవీన్ సుశీల దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చుని, అత్తయ్య మీరు రాధ గురించి ఏం బెంగ పెట్టుకోకండి, నేను అచ్చం ఇలాగే చూసుకోవడానికి ప్రయత్నిస్తాను అని చెప్తాడు. సుశీల మొహంలో సంతోషం మొత్తం తన కళ్ళల్లో కనిపించింది అందరికీ. సరే అయితే సంజయ్ వాళ్ళు కూడా 2 రోజులకు వచ్చేస్తామని చెప్పారు, నేను ఫోన్ చేసి మాట్లాడ్డాను అని నవీన్ చెప్పి, రాధ లగేజ్ అంతా పెట్టేశా కదా అని వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. బాపు అమ్మ గురించి ఏం చెప్పను, మీరు చాలా బాగా చూసుకుంటారన్న విషయం నాకు తెలుసు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బాపు అని రాధ చెప్తుంది. అలాగే రా అని సుదర్శన్ గారు అంటారు. అమ్మ జాగ్రత్త, వెళ్ళొస్తానని రాధ చెప్తుంది. లక్ష్మి దగ్గరకు వెళ్తుంది మళ్ళీ రాధ. అత్తయ్య మీరు మావయ్య జాగ్రత్త అని చెప్తుంది. ఇప్పుడు మాకేం బెంగలేదు రాధా, వాడు మారాడు, ఇక దిగిలేముంది అని శంకరనారాయణ గారు అంటారు. మాకు త్వరలో మంచి వార్త చెప్పాలి అని లక్ష్మి అంటుంది. వార్త అంటే అని నవీన్ అనిల్ అడుగుతాడు. అనిల్ గుసగుసగా చెవిలో ఏదో చెప్తాడు. ఓ అదా అమ్మా, అది ఎంత పని, త్వరలో చెప్పేస్తాం, మీరేం కంగారు పడకండి అని నవీన్ నోరు జారుతాడు. రాధ తల కొట్టుకుంటూ అందరూ నవ్వేస్తారు. కట్ చేస్తే ఇద్దరు ఇంటికి చేరుకుని ఫ్రెష్ అయ్యి కలిసి భోజనం చేస్తారు. రాధ చక్కగా రెడీ అయ్యి రూమ్లోకి వెళ్తూ ఉంటే
రాధ ఆ రూమ్లోకి వెళ్తున్నావేంటి, ఇక్కడికి రాని పిలుస్తాడు. రాధ నవ్వుతూ వస్తానులే ఒక 5 నిమిషాలు అని అంటుంది. అమ్మయ్య బతికించారు అని నవీన్ రూమ్లోకి వెళ్తాడు. కాసేపటికి రాధ కూడా వెళ్తుంది. నవీన్ రాధ గదిలోకి రావడమే ఆలస్యం. గట్టిగా హత్తుకుని అబ్బా ఇప్పుడు ఎంత రిలాక్స్గా ఉందో అని నవీన్ అంటాడు. నవీన్ తన ప్రేమతో రాధ మనసుతో పాటు తనువుని తనలో అంకితం చేసుకున్నాడు. 5 ఏళ్ల తర్వాత మమ్మీ మమ్మీ డాడీ ఈస్ కాలింగ్ అని 4 ఏళ్ల ప్రణతి ఆలియస్ పండు పిలుస్తుంది. ఇదిగో పండు, ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడితే నీకు మీ నాన్నకి కాళ్ళు విరగ్గొడతా అని రాధ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నవీన్ పండుని ఎత్తుకుని ఎందుకంటే మీ మమ్మీకి ఇంగ్లీష్ రాదు కాబట్టి అని ఇద్దరు నవ్వుతారు. రాధ ఇద్దరి వైపు చూస్తూ ఇద్దరే అని రాధ అంటుంది. తండ్రి పోలికలు ఉంటే మంచిదే కదా కూతురికి, పోనీలే అని అనుకున్నాను. కానీ ఇలా వేపుకు తినడంలో నిన్ను మించిపోతుంది అని అనుకోలేదు అని రాధ అంటుంది. అమ్మ చిరాకు పడినా అందంగా ఉంటుంది కదరా, ఏమంటావు బంగారు అని నవీన్ అంటాడు. నో డాడ్, యు ఆర్ బ్యూటిఫుల్ బెటర్ దెన్ అమ్మ అని క్యూట్గా చెప్తుంది పండు. ఏమంటుంది నాకు చెప్పండి, ఏదో అంది కదా అని రాధ అంటుంది. నవీన్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ నాకంటే నువ్వే బాగున్నావు అంటుంది అని అక్కడి నుండి ఎస్కేప్ అవుతాడు. కట్ చేస్తే రాధ అందరి కోసం టీ పెట్టి తీసుకెళ్ళింది. మీ పెళ్లి రోజు కూడా నువ్వే పని చెయ్యాలా రాధ అని లక్ష్మి అంటుంది. లంచ్ ఎలాగో బయటనే కదా అత్తయ్య, టీనే కదా అని అందరికీ ఇచ్చి అమూల్య కొడుకుని ఎత్తుకుంటుంది. స్త్రీ రాలేదా అని అమూల్య అడుగుతుంది. ముంబై నుండి రావటం ఎందుకని, పైగా చిన్నబాబు కదా రిస్క్ ఎందుకని రాలేదు, పైగా వానాకాలం కని ఆగిపోయారని రాధ చెప్తుంది. ఇంతలో సాన్వి వస్తుంది. నవీన్ వదిన హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తుంది. వచ్చావా, నీకోసమే చూస్తున్నా అని రాధ అంటుంది. అవునా, మా పండుగాడెక్కడా అని సాన్వి అడుగుతుంది. రూమ్లో ఉంది అని చెప్తుంది రాధ. సాన్వి పండు కోసం రూమ్లోకి పిలుస్తూ వెళ్తుంది. నవీన్ రాధ పెళ్లి రోజని అందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటారు. నైట్ డిన్నర్ చేశాక అమూల్య అనిల్ తన కొడుకుని తీసుకుని దగ్గరలో ఇల్లు మారడంతో ఇంటికి వెళ్ళిపోతారు. అందరూ పడుకోవడంతో రాధ అన్ని చక్కబెట్టుకుని రూమ్లోకి వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పాను పండుగాడికి ఫోన్ అలవాటు చేయొద్దని అని రాధ అరుస్తుంది. అమ్మ వచ్చేసిందిరా, ఇక ఫోన్ పక్కన పెట్టేద్దాం, లేదంటే కోపం ఎక్కువైపోతుంది అని నవీన్ అంటాడు. ఇంకొక రైమ్ నానా ప్లీజ్ నానా అని చాలా ముద్దుగా అడుగుతుంది. చూడవే పండు ఎలా అడుగుతుందో, పైగా అనవసరమైనవేమీ చూడటం లేదు, రైమ్స్ నెంబర్స్ ఆల్ఫాబెట్స్ చూస్తుందని నవీన్ అంటాడు. ఏదో ఒకటి చెప్పండి పండు, పొద్దున్నే చూడొచ్చు, పడుకోమని చెప్పు అని రాధ చెప్తుంది. ఆ పొద్దుటే చూడొచ్చు కదా, పడుకో అని నవీన్ వెంటనే మాట మార్చేస్తాడు రాధ చెప్పగానే. రాధ వెనక్కి తిరిగి ఏంటి సంగతి అని అంటుంది. అంటే ఈరోజు మన పెళ్లి రోజు కదా, సెలబ్రేషన్స్ లాంటివి చేసుకుందామని నవీన్ రాగం తీస్తాడు. రోజు చేసుకున్నది చాలు కానీ పడుకోండి అని రాధ అంటుంది. నేను ఒప్పుకోను అని నవీన్ అంటాడు. రాధ పడుకుని పాపను బొజ్జో పెడుతూ కాసేపు సైలెంట్గా ఉండండి అని అంటుంది. సరే సరే దాందేముంది, సైలెంట్గానే కదా ఉంటానులే అని నవీన్ అంటాడు. రాధ తల కొట్టుకుని పాపని నిద్రపుచ్చింది. పాప నిద్రపోవడమే ఆలస్యం. నవీన్ లేచి కింద చాపపరిచి రాధమ్మ రామ్మ చిలకమ్మ అని పిలుస్తాడు. రాధ నవ్వుకుంటూ లేచి కింద పడుకుని ఏంటండి మీరు పాప ఒకతే కదా అని రాధ అంటుంది. అందుకే పండుగాడికి తోడుగా ఒక బుడతడు కోసం ట్రై చేస్తున్నా అని నవీన్ అంటాడు. మీకు అలా అర్థమయ్యిందా అని రాధ తల కొట్టుకుంటుంది. మరి నువ్వు చెప్పిన మాట నేను వింటున్నాను కదా, నా మాట నువ్వు వినాలి కదా అని నవీన్ అంటాడు. సరే సరే ఇక నువ్వు టైం వేస్ట్ చేయకు అని నవీన్ అంటాడు. మరి అందరూ చూస్తున్నారు, పొమ్మని చెప్పండి అని రాధ అంటుంది. ఎవరు అని నవీన్ అడుగుతాడు. అదిగో మన మాటలన్నీ వింటున్నారు కదా వాళ్ళు అని రాధ అంటుంది. వాళ్ళు మన బంగారాలే, వెళ్ళిపోతారు చూడు, బై బై టేక్ కేర్, చూడు చూడు వెళ్ళిపోయారని నవీన్ అంటాడు. ఎక్కడా ఇంకా అలానే చూస్తున్నారు చూడు అని రాధ అంటుంది. సరే మనం లైట్ ఆపేద్దాం అని నవీన్ సైలెంట్గా లైట్ ఆర్పేస్తాడు. తనని ప్రేమలో ముంచేస్తాడు. అలాగే చిన్న చిన్న గొడవలు అలకలు సంతోషాలతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగిపోయారు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. ఇప్పటి వరకు స్టోరీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ రేపటి ఇంకో మంచి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ స్టోరీ కావాలనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.